ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుటకు కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడినవి. దాని స్తోత్ర. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో యెరూషలేములో గొర్రెల ద్వారం అనేటువంటి స్థలం అన్నది. గొర్రెల ద్వారం అనేటువంటి ఆ స్థలము దేవుని ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఏమన్నదయ్యా అంటే బెతెస్దా అనబడేటువంటి కోనేరు. బెతెస్దా అనబడేటువంటి కోనేరు. ఆ కోనేటిలో దేవుని ప్రియమైన బిడ్డలారా, దానికి చుట్టూ కడ ఏమన్నదంటే 5 మంటపాములు ఉన్నాయి. ఆ మంటపాముల్లో ఎవరు ఉంటారా అంటే రోగులు వెళ్ళి ఉంటారు. రోగులు అంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, పూర్వము నుండి శరీరానికి ఏమన్నదంటే రోగాలు ఉంటానే ఉన్నాయి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, రోగాల్లో అతి ప్రమాదకరమైనటువంటి రోగాలు ఏవయ్యా అంటే దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆనాటి దినాల్లో కుష్టి వ్యాధి అనేటువంటిది భయంకరమైనటువంటి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఈ కుష్టి వ్యాధి అనేటువంటిది ఎలా ఉండేదంటే ఆనాటి దినాల్లో దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఈ కుష్టి కలిగినటువంటి వారిని గ్రామం వెలుగుట ఉంచేవారు కానీ గ్రామంలోనికి రానిచ్చేవారు. గ్రామం వెలుగుట వారు ఉంటే వారు అన్ని విధాల ఇబ్బంది పడేవారు. అలా ఉండటం వల్ల కొంతమంది చనిపోయేవారు, కొంతమంది చూడండి అలాగే జీవిస్తూ దేవుని యొక్క చిత్తమైతే వారు బాగుపడి మరలా సమాజంలోకి వచ్చేవారు. బాగుపడకపోతే వారి జీవితాలకి అంతే. దేవుని యొక్క ప్రియమైన పిల్లల వారి జీవితాన్ని బాగు చేసేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆ ప్రజలకు ఒక ఛాయిస్ ఇచ్చాడు. ఎలాంటి ఛాయిస్ ఇచ్చాడంటే ఆ మంటపములో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ కోనేటి ఒడ్డున ఉన్నటువంటి ఎంతో మంది ఆ యొక్క కోనేటిలోనికి స్నానం చేసి శుద్ధులవడానికి వచ్చేవారు. ఆ కోనేటిలో శుద్ధులవ్వాలంటే దేవుడు ఆజ్ఞను తీసుకుని ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్లను కదిలించాడు. దేవుని స్తోత్ర. ఏ సమయంలో కదిలించేదో తెలియదు, ఏ గడిలో కదిలించేదో తెలియదు. ఆయా సమయాలని అక్కడ రాయబడి ఉన్నది. ఆయా సమయాలంటే రోగి అయిన వాడు ఏం చేస్తున్నాడు? ఆ కోనేటి వైపునే చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నా వ్యాధి ఎప్పుడు పోద్దో, నా బాధ ఎప్పుడు పోద్దో, ఆ దేవదూత ఎప్పుడు వచ్చి నీళ్లు కదిలిస్తుందో అంటే నిద్ర పోకోకుండా మెలకు కలిగి చూసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఎవరైతే ఆ నీళ్లు కదిలింపబడతాయో ఆ నీళ్ళలో ఎవరైతే మొదటిగా దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా కానీ, వాడు ఎట్టి వ్యాధి కలిగినా కానీ
వాడు ఏం పడేవాడంటే బాగుపడేవాడు, స్వస్థత పొందుకునేవాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దినములో 2 సార్లు కోనేటిలోనికి దేవదూత వచ్చేదో తెలియదు, లేకపోతే దేవుని ప్రియమైన బిడ్డలారా నెలకు ఒకసారి వచ్చేదో తెలియదు, వారానికి ఒకసారి వచ్చేదో తెలియదు, కానీ ఆయా సమయాల్లోని మాత్రం రాయబడేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ కోనేటి యొక్క చూడండి వ్యాధిగ్రస్తులు ఎలా ఉన్నారు అంటే గుంపులు 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 గుంపులుగా పడి ఉన్నారు, గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. స్వస్థత పొందుకోవడానికి పడి ఉన్నారు, స్వస్థత పొందుకోవడానికి పడి ఉన్నారు. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరయ్యా అంటే 38 ఏళ్ల నుండి ఆ వ్యాధి కలిగి ఒక మనుషుడు ఉన్నాడు. దేని స్తోత్రం. 38 సంవత్సరాల నుండి, అంటే ఏలుబడి ఎప్పటి నుంచి ఉన్నదంట? ఒక నెల రోజులు వ్యాధి వస్తే బాధపడిపోతాం. ఆ వ్యాధి 3 నెలలు మనల్ని బాధిస్తూ ఉంటుంటే ఇంకేముంది అయిపోయింది అనుకుంటాం. సంవత్సరం అయితే అయ్యో ఈ సంవత్సరం బట్టి ఉన్నాడు అనుకుంటాం. ఒకవేళ 2-3 సంవత్సరాలు అయిపోయింది అనుకో ఆ వ్యాధితో. దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, ఇంట్లో వాళ్ళు చేదరించుకుంటారు, ఈదులో వాళ్ళు చేదరించుకుంటారు, అందరూ కూడా చేదరించుకుంటూనే ఉంటారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితులుగా ఉంటుంది. అయితే ఇక్కడ 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర కనిపెట్టుకున్నాడు. కానీ వాడు ఎలా ఉన్నవాడై ఉన్నాడు? ఎలా ఉన్నవాడై ఉన్నాడు? వాడి వ్యాధి ఏమై ఉన్నది చెప్పాలి. వాడి వ్యాధి ఏమై ఉన్నది? ఏమని రాయబడింది? చదువు. 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగినటువంటి ఒక మనుషుడు ఉండిన. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడబోచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగులని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. వీడు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే వీడు కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినవాడు, వీడు పక్షవాతం వచ్చినవాడు. వీడు పక్షవాతం వచ్చినవాడు కనుక వీడు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే దేక్కుంటా వెళ్ళాల్సిందే. కానీ వాడు నడవటానికి వీల్లేదు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఉండి వెళ్ళేటప్పటికీ ఎవరో ఒకరు దిగుతున్నారు, వారు స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే 38 సంవత్సరాలను బట్టి ఏదో ఒక సమయంలో నాకు ఈ ధన్యత దొరుకుతుంది, ఈ అవకాశం వస్తుంది, నేను బాగుపడతా, నేను స్వస్థపరచబడతా. వాడు ఉన్నటువంటి స్థితి మహా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని ప్రియమైన బిడ్డలారా వాడి విశ్వాసాన్ని మాత్రమే ఏ మాత్రమో కోల్పోవాలి. వాడిలో విశ్వాసం ఉన్నది. సర్వశక్తి కలిగిన దేవుడు పంపిస్తున్నాడు దేవదూతని, నీళ్లు కదిలిస్తుంది. ఆ నీళ్లు కదిలించినప్పుడు అద్భుత కార్యాలు నా కనులారా చూస్తున్నాను. ఏదో ఒక గడిలో నాకు ఆ ధన్యత నా దేవుడు నాకు ఇస్తాడు అనే నిరీక్షణ వాడిలో ఉన్నది. వాడిలో ఆ విశ్వాసం ఉన్నది కనుక ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా దేవుని పాదాలు పట్టుకుని రెయ్యి పగలగడ ప్రార్థిస్తూనే ఉంటుంటాడు. ప్రభువా ఈ దుర్బల్యమైనటువంటి నా ఈ జీవితాన్ని నుండి బాగు చేయయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నాకు నీవే ఆధారమయ్యా. చూడండి అక్కడ 38 సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళు బంధువులు విడిచిపెట్టేశారు, రక్త సంబంధాలు విడిచిపెట్టేశారు. దేవుని ప్రియమైన ప్రతి వారు
బతుకు కూడా అలాగే ఉండొచ్చు. తన వస్త్రాలు, నీ వస్త్రాలు ఇప్పయ్యా, నీ వస్త్రాలు ఇప్పితే నేను ఉతికి పెడతాను అనేవారు ఎవరైనా ఉన్నారా? చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నాడో. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటేనే ఎలా ఉంటుందయ్యా అంటే, ఆ వ్యక్తి ఒకవేళ అంత దూరంలో కోనేటి దగ్గర ఉంటే వాడి దగ్గర నుంచి ఏమొచ్చేదంటే దుర్వాసన. ఎందుకంటే వాడు 1, 2 కూడా అక్కడే ఉంటాయి, వాడు వస్త్రాలు అందులోనే ఉంటాయి, వాడి దేహం అందులోనే ఉంటుంది. వాడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాడో, ఆ పరిస్థితులు కలిగినటువంటి ఆ స్థితిలో దేవుని ప్రియమైన పిల్లరా ఆదరించేవారు ఎవరు ఉండరు, ఆదరించేవారు ఎవరు ఉండరు. అందరూ చిరాకించుకునే వాళ్ళే, అందరూ సేకరించుకునే వాళ్ళే. ఈనాటి దినాల్లో ఇంటిలో ఎవరికైనా వ్యాధి కలిగితే ఏంటి ఎక్కువగా తుమ్ముతున్నాం, ఏంటి ఎక్కువగా తగ్గుతున్నాం, దూరంగా ఉండు అని మనం అంటా ఉంటాం. చూడండి అంటే ఎంత సేదరించుకుంటామో చూడండి, ఎంత చేదరించుకుంటామో, ఎంతగా బాధపడుతుందో హృదయం, ఎంతగా తల్లడిస్తుందో హృదయం. అంటరాని వారిగా చూస్తూ ఉంటే ఆ యొక్క హృదయానికి ఎంత వేదన కలుగుతుందో. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ వేదన అంతా ఇంత కాదు. ఒక్కొక్క పర్యాయం అలాంటి వారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే వారు ఉంటారు. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఈ దుర్బల్యమైనటువంటి ఈ బ్రతుకులో బ్రతకడం కన్నా చస్తే పోద్దానని చచ్చిపోయేవారు సమాజంలో ఎందరో ఉన్నారు. చచ్చిపోదామని చచ్చేవాళ్ళు వాళ్ళ మనసులోనికి ఎవడు దొరకడతాడో తెలుసా? సాతానుడు. ఏమంటాడో తెలుసా? ఈ బతికెందుకమ్మా, ఈ బతికెందుకు, చచ్చిపోరాదో, చచ్చిపో, చచ్చిపోతే నీకు ఈ బాధ ఉండదు, ఈ వేదన ఉండదు, ఈ సమస్య ఉండదు, చావు చావు. వాళ్ళు అంటూ ఉంటారు నేను నీకు బ్రతకను, నేను చచ్చిపోతా. ఏంటండి చచ్చిపోతానని ఎవరు నోట నుండి ఆ మాట వస్తుందో మరణదూత వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అపవాదం వచ్చేసి వాడిని చుట్టూ ముట్టడి వేస్తూ ఉంటది. ఎందుకో తెలుసా? మాట ఇచ్చావు కదా, నిన్ను నేను తీసుకెళ్ళిపోతా. చూడండి మన నాలుక వశము, మన నాలుకలోనే జీవమరణాలు 2 కూడా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నీ నోటితో అనుకుంటావో, ఏదైతే నీ నోటితో అనుకుంటావో దేవుని ప్రియమైన బిడ్డలారా అది అక్షరాలుగా జరుగుతుంది, నెరవేర్చబడింది. అందుకని గబాల్ని అపవిత్రమైన మాటలు గబా అనుకోకండి. ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోత చాలా అంత బాగా ఉన్న రుచిగా ఉందా, నేను బ్రతకమని, నిన్ను జీవింపమని, నిన్ను అభివృద్ధి చెందమని, నీవు ఒక మంచి స్థితిలో ఉండాలని నా దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ దుర్బిల్లు కలిగిన జీవితంలో ఉన్నావా, ప్రభువా ఏనాటికైనా కానీ నన్ను బ్రతికిస్తావు, నన్ను స్వస్థపరుస్తావు, నన్ను లేవనెత్తుతావు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తావు, నాకు నెమ్మదినిస్తావు, సమాజంలో మళ్ళా నేను తిరగడానికి కృపనిస్తావు, ఆ సమయంలో నన్ను నీ సాక్షిగా. ఇది ఎలా ఉన్నదండి, ఎంత అద్భుతంగా ఉన్నదండి. ఈ మనసు ఉన్నదా, ఈ మనసు ఉన్నదా? కుటుంబంలో వస్తే బాధ సావా, వ్యాధి వస్తే సావా, లెక్కలేని పరిస్థితిలో ఉంటే చచ్చిపోతా. దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, మరి ఈయన ఎన్నిసార్లు అనుకోవాలి? 38 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఉన్నాను, నా బ్రతికేసుకురా బాబా అనుకోవాలా? చచ్చిపోతే పోతలే అనుకోవాలా? దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, ఏదైనా కానీ ఏదో ఒక సమయాన నా దేవుడు నన్ను, దేవుని స్తోత్రం చెప్పా, ఏదో ఒక సమయాన ఆ కోనేటిలో నా దేవుడు నన్ను దించడానికి కృపనిస్తాడు అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ కలిగి దేవుని ప్రియమైన బిడ్డలు ఉన్నాడు కనుక ఆ నిరీక్షణ కలిగిన వారికి సర్వశక్తి కలిగిన దేవుడే దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఆ నిరీక్షణ కలిగి ఉండటం వలన సర్వశక్తి కలిగిన దేవుడే దిగొచ్చాడు. దేవుడు దిగివచ్చిన ఆ ప్రభువు ఏమనంటున్నాడంటే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, నేను ముగిస్తాను. యేసు వాడు పడి ఉండడం చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడవచ్చున్నావా అని వాడిని
అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగులని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నేను స్తోత్ర. వాడు ఫిర్యాదు అనేటువంటిది ఎవరికి చెప్పుకున్నాడో తెలుసా? యేసయ్యకి చెప్పేశాడు. అయ్యా ఇది నా పరిస్థితి. వీడు ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడు. ఎందుకు ధైర్యమో తెలుసా? పిరికితనం వచ్చిందంటే నువ్వు ఏ పని సాధించు. ధైర్యం కలిగి నీవు ఉన్నావంటే నీ యొద్ద నుండి ఎవడు మారిపోతాడో తెలుసా? ఇది కావాల్సింది. అయ్యో నాకు అప్పులు, అయ్యో నాకు బాధలు, అయ్యో నాకు వేదన, అయ్యో నాకు సమస్య, ఈ సమస్యను బట్టి కురిగిపోతూ ఇదిగో ఎప్పుడు కూర్చున్నా కానీ ఆలోచన ఆలోచన, మంచం మీద పడుకుని ఏడుతూ, గోడ కారుకుని ఏడుతూ, ఈ ఏడుపులు నీ దేవుని సన్నిధిలో మొరపెడుతూ చేయి. దేవా నువ్వు నాకున్నావయ్యా, నాకు తోడుగా ఉన్నావయ్యా. చూడండి, నీ మనసు మంచిదై ఉండాలి, నీ హృదయం దేవుడు ఎరిగి ఉండాలి. హృదయం దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక యేసయ్య వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అడిగితే వాడి సమస్త సమస్యను కూడా వాడికి తెలియపరుచుకున్నాడు. తెలియపరుచుకున్నప్పుడు యేసయ్య వాడిని బాగు చేయడానికి ఇష్టపడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను బాగు చేసేవాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వారితో చెప్పగా, దేవుని స్తోత్రం, వాడు ఏమాత్రం తడువు చేయలా, వాడు ఏమాత్రం తడువు చేయలా. నువ్వు లేచి, దేవుని స్తోత్రం. మరి ఇన్ని సంవత్సరాలు 38 సంవత్సరాల నుండి ఇక్కడ పడి ఉంటే ఎవరు వచ్చి నువ్వు లేచి అని నాతో చెప్పలేదు. ఈయన దైవ కుమారుడే, ఈయన సర్వశక్తి కలిగిన దేవుడే. వెంటనే వాడు హృదయంలోనికి వచ్చిందండి ఆ విశ్వాసం వచ్చేసి. దేవుని స్తోత్రం. ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయనలో ఈ శక్తి ఉన్నది కనుక ఈయన ఈ మాట నాతో చెప్పగలిగినాడు. ఆ శక్తి కలిగిన ఆ దేవాది దేవుడే నా యొద్దకు. ఇది 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకని అంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచునంటాడు. నీ విశ్వాసమే. విశ్వాసం లేకుండా ఎంత ప్రయాసపడినా కానీ వ్యర్థమే, ఎన్ని మందులు వేసుకున్నా కానీ వ్యర్థమే. విశ్వాసంతో దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఒక పర్యాయం నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీ విశ్వాసంతో తాగే నీటిలో కొద్దిగా యేసయ్యా ఇది నీ అమూల్యమైన రక్తమయ్యానని ఒక్క నూనె చుక్క వేస్తే ఆ తాగేటువంటి నీళ్ళలో వేసుకుని ఇది నీ అమూల్యమైన రక్తమయ్యా, నన్ను స్వస్థపరుస్తున్నావయ్యా అని నీ విశ్వాసం కంటే, దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ విశ్వాసాన్ని బట్టి నీలో ఉన్న వ్యాధిని నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య వచ్చి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా వీడితో ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. దేవుని స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఇప్పుడు కోనేటిలోనికి దొల్లుకుని వెళ్ళాల్సిన పని లేదు, ఎవరైనా వచ్చి సహాయం చేసే పని లేదు. యేసయ్యే వచ్చాడు, యేసయ్యే స్వస్థపరిచాడు. యేసయ్య చెప్పినట్లుగా వీడు ఏం చేశాడంటే లెగమనటులోనే దిక్కులు లేచేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడంటే నీ పరుపెత్తుకోమంటూనే వాడు పరుపులు చుట్టేసుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు. భుజాన్ని వేసుకుని నా కాళ్ళు పనిచేస్తున్నాయా లేదని ఎగురుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం అండి. యేసయ్య చేసే కార్యాల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా, ఎంత ఆశీర్వాదం ఉన్నదో తెలుసా. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుని పాదాల యొక్క విధేయత కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. ఆ విధేయత కలిగిన వారంగా మనం ఉన్నప్పుడే నీ శ్వాసమే నిన్ను
స్వస్థపరచు. నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ విన్నపములు ఆయన ఆలకిస్తాడు, నీ యొద్దకి ఆయన వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ యొద్దకి ఆయన వచ్చేస్తాడు. చూడండి, నిన్ను చూడటానికి వస్తాడు, నిన్ను బాగు చేయడానికి వస్తాడు, నిన్ను బలపరచడానికి వస్తాడు, నిన్ను లేవనెత్తడానికి. నీ దగ్గరికి అన్నయ్య రాలేదు కదా, అమ్మ రాలేదు కదా, అక్క రాలేదు కదా, నాన్న రాలేదు కదా, బంధువులు రాలేదు కదా, రక్త సంబంధులు అనేవారు ఎవరు కూడా రాలేదు కదా. నీ మొర విని, నీ విజ్ఞాపన ఆలకించి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సృజించిన సృష్టికర్తే నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నిన్ను సృజించిన సృష్టికర్తే నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకని అంటాడు, తల్లి మరిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను మరువను, ఇడువను, ఎడబాయను. దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములు అనేకులు మర్చిపోతారు, కానీ నా యేసయ్య నిన్ను అన్నాడు కదా, నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయను. మన యొక్క వర్తమానం యొక్క టైటిల్స్ ఇదే, నేను నిన్ను విడవను, మరువను, ఎడబాయను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును తన కృపలో దీవించును గాక. ఆమేన్.